మొదట సోమలరాజు ఫౌండేషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో మన శివరాజు గారు స్థాపించి ముఖ్యంగా గ్రామీణ ప్రజలు అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని, వారికి సరైన వైద్య సహకారాలు ఉండవు, పిల్లలకు చదువులు ఉండవు, వాళ్ళు బంటు ముసలులు ఉంటారు, వాళ్ళని సరిగ్గా చూసేవాళ్ళు లేక వాళ్ళ అనాథులుగా మారి ఎన్నో కార్యక్రమాలు చూసేందుకు అభిమానం లేక అందరూ ఉంటారు. వీళ్ళందరి కోసం తాను చలించిపోయి ఏదో ఒక విధంగా వారికి సహకారం అందించి వారిని కూడా సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను పెట్టి ఆయన తన మేధాశక్తితో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళందరికీ సేవ చేయాలనే దృక్పథంతో కార్యక్రమాలు సాగిస్తున్నారు. అందరికీ రాదు ఇది అన్నమాట. సేవ చేసే గుణం వస్తుంది ఎవరికైనా, కొందరికే అదే. వాడిపోతే పోలే మనకు వచ్చిందే, మనం బాగుపడి మనం వెళ్ళిపోతే చాలు, మనం మన పిల్లలు అనుకొని వెళ్ళిపోతాం. అట్లా వీళ్ళంతా పేద ప్రజలంతా నా వాళ్లే అనే దృక్పథంతో ఆయన ఎలాగైనా వాళ్ళను, కొంతమందికి ఉంటుంది పాపం, పేదోళ్ళకు డబ్బులు ఉండవు, ఏముండవు, రోగం గుండె జబ్బు ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది, ఇట్లా రోగాలన్నీ వస్తుంటాయి, డబ్బులు ఉండవు, చూపించుకోలేరు, ఒకరికి చెప్పుకోలేరు. ఎవరైనా ఇంకా పిల్లలు ఉంటే కొంతమంది ఇప్పుడు చూస్తాం మన ఇళ్ళలో పిల్లలు కూడా, మనకు పుట్టిన పిల్లలు కూడా చూడడంలే, చూస్తున్నట్టు వెళ్ళిపోతాయి. ముసలు అంతా ఏం లేని వాళ్ళ దగ్గర ఏంటంటే పీక్కొని తినేద్దాం అనుకుంటారు, కానీ చూస్తారా ఏం చూడరు. అట్లా అందుకని సేవాగుణంతో ఆయనకు దేవుడు సేవాగుణం అనేది ఇచ్చినాడు అన్నమాట. చలికాలంలో ఎక్కడైనా కానీ ఏమి ఉండదు బాబు, వాళ్ళు రాత్రి పగులంతా అడుక్కుంటారు, సాయంత్రం పోయి అక్కడ ఆడన వరండాల్లో ఆడ పడుకుంటారు. వాళ్ళకి దుప్పటి ఉండదు, కింద పరుచుకుండేది ఉండదు, ఏముండదు. అట్లా వారికి కూడా శివరాజు చలించి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి అతనే సొంతం గ్రామంలో పర్యటించి, పట్టణాల్లో పర్యటించి వాళ్ళకు దుప్పట్లు కూడా పంపిణీ చేసినాడు అన్నమాట. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకు మన సహకారం అందించి, మీరేం డబ్బులు అవి ఇవ్వమని చెప్పలే సార్, మీరు ఎవరన్నా వాళ్ళకి తెలియకున్నా కూడా మీరు వచ్చి సార్ అతను చాలా పాపం పేదవాడు, అతనికి ఎవరు లేరని చెప్పినా కూడా వాళ్ళు చలించి ఆయనకి హాస్పిటల్కి పంపించేందుకు ఖర్చులకు కానీ, అది చూసే మందులకు కానీ సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఇలాంటి సంస్థను మన దగ్గరకు వచ్చేందుకు మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకొని వాళ్ళు చేసే సేవలు మనం చేసుకొని మనం ఒక రకంగా